వినాయక నిమజ్జన సమయంలో కూడా మీరు మండపం మీద ఎంతైతే జాగ్రత్తగా వినాయకుడిని కూర్చోపెడుతున్నారో, అంతే జాగ్రత్తగా నిమజ్జన సమయంలో ఆ వినాయకుడిని నిమజ్జన కార్యక్రమం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. మా యొక్క మొబైల్ నెంబర్ 9494962192. గణపతి నవరాత్రుల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగినది. గణపతి నవరాత్రులలో అంటే మనకి వినాయక చవితి మొదలు 9 రోజుల పాటు ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 9 రోజులు, 11, 15, 21 రోజుల పాటు కూడా ఘనంగా ఆ వినాయకుడికి ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేసుకొని చక్కగా నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. నేను కొన్ని సంవత్సరాలుగా దాన్ని చూస్తూ ఉన్నాను. వినాయకుడిని తీసుకువచ్చే క్రమంలో ఎంత హంగు ఆర్భాటాల్లో తీసుకువస్తారు. అక్కడ కొనుగోలు చేసిన స్థానం నుంచి మండప స్థానం వరకు కూడా అత్యంత జాగ్రత్తగా వినాయకుడిని చూస్తూ ఉంటారు. అట్టి జాగ్రత్త తీసుకువచ్చి 9 లేదా 11 లేకపోతే 15, 21 లేదా 3 రోజులు, 5 రోజులు ఇలా చక్కగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నిమజ్జన సమయంలో వినాయకుడిని తీసుకెళ్లే క్రమంలో డీజే అంటున్నారు, డప్పులు పెడుతున్నారు, సన్నాయి మేళం పెడుతున్నారు, నృత్య కార్యక్రమాలు పెడుతున్నారు. వేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. నా యొక్క మనవి ఏమిటంటే, వినాయక నిమజ్జన సమయంలో మీరు ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో చక్కగా మీ చేతులతో పట్టుకొని ఈత వచ్చిన వాళ్ళు కొంత నదీ ప్రవాహం కానీ, చెరువు ప్రవాహంలో కానీ వెళ్ళినా కూడా తట్టుకొని బయటకు రాగలుగుతామన్న కొంచెం బలశాలిగా ఉన్నవారు మాత్రమే వినాయకుడిని చక్కగా జాగ్రత్తగా పట్టుకొని నిమజ్జనం చేసి నమస్కరించుకొని తిరిగి రావాల్సిందిగా మనవి. జాగ్రత్తగా ఉండండి. అంతే. టెంపోల మీద కానీ లేదా ట్రాక్టర్ల మీద, లారీల మీద తీసుకువచ్చి క్రైన్లో పెట్టేసి పైన ఎత్తులోంచి అది వినాయకుడు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఇలా విసిరివేస్తున్నారు. వినాయకుడు నీటిలో పడే క్రమంలోనే ఇటు కాలు లేదా చెయ్యి లేదా తలకాయ ఇలాగ ఏదో రకమైనటువంటి భాగాలు విడివిడిగా పడడం లాంటిది చూస్తున్నాము. దయచేసి మనవి చేసుకుంటున్నాము.